ఎం లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ లో ఈ బుక్ గురించి తెలియని వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ ఒక్క బుక్ చదివితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సఫిషియంటా కాదా అనేది విత్ ఎవిడెన్స్ తో పాటు మీకు చెప్తాను. బట్ ఇది మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఓవర్ ది లాస్ట్ 5 years ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో పాలిటీ వెయిటేజ్ చూసుకుంటే యాన్ అండ్ అవరేజ్ గా 14 to 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ హియర్ ద మైండ్ టాస్క్, అసలు ఈ 16 పైగా క్వశ్చన్స్ ఏ సోర్స్ నుంచి అడుగుతున్నారో మనం తెలుసుకోవాలి. లెట్స్ వి డికోడ్ ఇట్. లాస్ట్ 5 years ఆఫ్ ట్రెండ్ చూసుకుంటే 81.3% ఆఫ్ క్వశ్చన్స్ మనకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్టాటిక్ క్వశ్చన్ అయినటువంటి లక్ష్మీకాంత్ నుంచి అడుగుతున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకు ఎన్సీఆర్టీస్ నుంచి 6.3% ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 12.5% ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లక్ష్మీకాంత్ సఫిషియంట్. బట్ దానితో పాటుగా మనము కరెంట్ అఫైర్స్ అండ్ ఎన్సీఆర్టీస్ కూడా చదవాలి. ఇక్కడ మీరు సీరియస్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ అనేది అవుట్ ఆఫ్ లక్ష్మీకాంత్ నుంచి అడుగుతారు. అది కామన్. ఈ 1 or 2 అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్. దానికోసం మీరు డిఫరెంట్ బుక్స్ ని డిఫరెంట్ సోర్సెస్ ఫాలో అవ్వడం వల్ల, అందులో మీరు పిహెచ్డి చేయడం వల్ల దెర్ ఇస్ నో యూజ్. అండ్ కమింగ్ టు ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లక్ష్మీకాంత్ సరిపోతుందా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకనంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ లక్ష్మీకాంత్ మాత్రమే చదివితే 10 to 15% మాత్రమే మనకు హెల్ప్ అవుతుంది. మరి రిమైనింగ్ ఎలా కవర్ చేయాలి అని అంటే స్టాటిక్ పొజిషన్ ని కరెంట్ అఫైర్స్ కి లింక్ చేసుకొని సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కి మీరే ఓన్ గా 2 to 3 pages అనేటువంటి నోట్స్ రాసుకోవాలి. ఫైనలీ లక్ష్మీకాంత్ అనేది సఫిషియంట్ కాదా అనే దానిపై నా కన్క్లూజన్ ఏంటి అంటే ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు లక్ష్మీకాంత్ అనేది సరిపోతుంది. దాంతో పాటుగా ఎన్సీఆర్టీస్ అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇందాక చెప్పినట్టుగానే సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుని మీరే ఓన్ గా నోట్స్ మేక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక పాలిటీలో ఒక గుడ్ స్కోర్ తెచ్చుకుంటారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, పాలిటిక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. దాని లింక్ బయోలో ఉంది. ఇంకా మీకు ఏదైనా సబ్జెక్ట్ కానీ దానికి సంబంధించిన బుక్స్ పై ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దానిపై వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్.